హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒక ఎకరం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సెట్టిపాలెం గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్టభూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మిరప పంట సాగు చేస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం అయితే లేదు. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం కేవలం వర్షాధారంగానే ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగినది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అతి తక్కువ ధరకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏమైనా ఉంటే ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. ల్యాండ్ బయర్స్కు గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమి తక్కువ ధరలో కొనదలిచిన వారు మీరు మాకు మీ యొక్క పూర్తి వివరములు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్ సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను ఇదివరలోనే సర్వే చేయించి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం నందు ఉన్న రికార్డ్స్ అనేటువంటి గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీస్ యొక్క లిస్ట్లో ఈ యొక్క సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా కాకుండా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడాను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే, మొదటి డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి, ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజీలు కానీ లేదా అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, అడంగల్ ఆన్లైన్ అడంగల్ కాపీ, 1B కాపీ కూడా ఇవన్నీ ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు ఎకరం ఒక్కింటికి 1,70,000 రూపాయలుగా చెప్తున్నారు. ఏ విధమైన బేరసారాలు చేయకుండా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 1 నెల లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అమ్ముతామని చెప్తున్నారు. ఈ యొక్క అమ్మకం విషయంలో మొదటి ప్రాధాన్యత ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి ఇవ్వబడను. అనగా ఈ ల్యాండ్ను కొనుగొని వారు మీరు ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ అయి ఉండాలి. మొదటిగా ఎవరైతే మెయిల్ రూపంలో తెలియపరుస్తారో ఒక ఆర్డర్ ప్రకారం ఈ ల్యాండ్ యొక్క అమ్మకం విషయంలో ప్రాధాన్యత ఇవ్వబడను. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.